the next star hero from Telugu film industry, the Vijay Devarakonda. So, Vijay Devarakonda, he has very much potential to become a star, but తన రేంజ్కి తగ్గట్టు సినిమా ఏది పడలేదు. సో ఖుషి కానివ్వండి, లైగర్ కానివ్వండి, ఇట్స్ నాట్ విజయ్ దేవరకొండ సినిమా. తన పొటెన్షియల్ కి తగ్గ సినిమా ఏది రావట్లేదే అనుకునే టైంలో గౌతమ్ తిన్ననూరి ಮತ್ತೆ విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సో తన లైనప్ లో దిస్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ, బికాస్ నాని కెరియర్ లో ఎంత మంచి సినిమా తీసినా జెర్సీ ఆల్వేస్ హోల్డ్స్ అ స్పెషల్ ప్లేస్ బికాస్ ఆఫ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, తన వే ఆఫ్ స్టోరీ టెలింగ్ అందరికి కనెక్ట్ అయింది. సో విజయ్ దేవరకొండ కూడా అలాంటి మెమొరబుల్ సినిమా ఇస్తాడని ఐ బిలీవ్ ఇట్. సో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ మొత్తానికి మన నాగవంశీ ఒక బ్లాక్ బస్టర్ రిలీజ్ డేట్ అయితే లాక్ చేస్తాడు. సో ఆ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కోసం ఒక బ్లాక్ బస్టర్ ప్రోమోని అయితే రిలీజ్ చేస్తాడు. సో ఆ ప్రోమో చూసిన ఎవడన్నా చెప్పాలి ఈసారి మన విజయ్ దేవరకొండ గట్టిగా కొడుతున్నాడు అని. సో లెట్స్ రియాక్ట్ టు కింగ్డమ్ రిలీజ్ డేట్ ప్రోమో. పోలీస్ గెటప్, జైలు మొత్తం తగలబెట్టాయన్న. ఇంకిస్తున్నాడు గట్టిగానే కొడుతున్నామని. ఫ్రమ్ July 31st. సో ఫైనలీ July 31st మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా రాబోతుంది. సో ఆ లైగర్ కన్నా ఈ సినిమాకి లెక్క 200 crores నుంచి స్టార్ట్ అవుద్ది అని అంటేనా, బికాస్ కొన్ని సినిమాలు టీజర్ ట్రైలర్ చూడగానే అర్థమవుతుంది ఒక సినిమా పక్కా కొడుతుంది అని. అలాంటి సినిమాల్లో కింగ్డమ్ కూడా ఒకటి. సో నాకు విజయ్ దేవరకొండ కన్నా గౌతమ్ తిన్ననూరి మీద చాలా నమ్మకం ఉంది, బికాస్ హీ హ్యాస్ అ యూనిక్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ సినిమా. సో అలాగే నానికి ఎలాగైతే జెర్సీ ఇచ్చాడో విజయ్ దేవరకొండ కూడా కింగ్డమ్ ఒక బిగ్ బూస్ట్ కావాలని కాదు, ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ నాకు తెలిసినంత వరకు. సో టీజర్ కట్ లుక్స్ ఫెంటాస్టిక్. సో తన ఫ్రేమ్స్ కానివ్వండి అండ్ విజయ్ దేవరకొండ. సో ఈ స్టోరీ మొత్తం, సో ఫస్ట్ షాట్ చూస్తే విజయ్ దేవరకొండ పోలీస్ గెటప్ లో కనిపిస్తాడు. సో ఆ గెటప్ లో విజయ్ దేవరకొండ చాలా లీన్ గా ఉన్నాడు. సో లాస్ట్ కి వచ్చేసరికి ఆ క్రిమినల్ లుక్ ఏదైతే ఉందో సో అందులో బల్క్ అవుతాడు. సో తను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఏదో ఒక టీమ్ లో లైక్ డిటెక్టివ్ స్పై గా వెళ్ళి అక్కడ ఏదైనా కనుక్కుందాం ఇన్వెస్టిగేషన్ గా వెళ్ళి సో తనే ఇరుక్కుంటాడేమో. ఐ ఫీల్ లైక్ దట్ తనే ఇరుక్కుంటాడేమో. సో అందుకే ఆ క్రిమినల్ సీన్స్ కొంచెం, అంటే ఆ జైల్లో విజయ్ దేవరకొండ ఫైట్ సీన్స్ జైల్లో ఉండడం కొంచెం కనిపిస్తుంది. సో ఆ జైలుకి వెళ్ళిన తర్వాత తను విజయ్ దేవరకొండ ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్. సో కొత్త రాజు కింగ్డమ్ మన ఫస్ట్ టీజర్ చూసినప్పుడు అందులో ఎలివేషన్ తగ్గినట్టు, సో దానికి తగ్గినట్టు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండి దానికి ఆఫ్టర్ సివియర్ ఇయర్స్ ఆఫ్ ట్రోల్స్, తన సినిమాని ట్రోల్ చేస్తూ తన స్పీచ్ ని ట్రోల్ చేస్తూ ఆఫ్టర్ సివియర్ ఇయర్స్ ఆఫ్ ట్రోల్స్ ఈ సినిమా గానీ బ్లాక్ బస్టర్ అవుతే ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ పాత్ బ్రేకింగ్ ఫర్ అవర్ విజయ్ దేవరకొండ. చూద్దాం. July 31st, more 24 or 25 days to go. సో దీనికి తగ్గినట్టు మంచిగా ప్రమోషన్స్ చేస్తే మాత్రం దిస్ వన్ విల్ బి డెఫినెట్లీ అ ప్యూర్ బ్లాక్ బస్టర్ ఇన్ విజయ్ దేవరకొండ కెరియర్. అండ్ అనిరుద్ తన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇట్ యాడెడ్ అ స్పెషల్ వెయిటేజ్ ఫర్ దిస్ టీజర్. సో ప్రతిసారి తను ఎలా ఇంత బాగా కొడతాడో నాకు తెలియదు, బట్ ఇందులో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మన నాగవంశీ తను చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. వంశీ మన నాగవంశీ. సో తన మీద ఉన్న కాన్ఫిడెన్స్, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ గౌతమ్ తిన్ననూరి మీద ఉన్న కాన్ఫిడెన్స్, తర్వాత నాగవంశీనే. సో నాగవంశీ ఎందుకంటే తను చెప్పేటప్పుడు ఓకే హీ నోస్ వాట్ ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ వాంట్స్. డాకు మహారాజ్ కానివ్వండి, లక్కీ భాస్కర్ కానివ్వండి, హీ టోల్డ్ ఈ సినిమా హిట్ అవుద్ది అండ్ హిట్ అయింది కూడా సినిమాలో. సో ఐ బిలీవ్ ఇన్ నాగవంశీ. తను గట్టిగా కొడుతున్నాం అని చాలా సందర్భాల్లో చెప్పాడు. సో ఐ థింక్ దిస్ విల్ బి అ పాత్ బ్రేకింగ్ ఫర్ అవర్ విజయ్ దేవరకొండ టు బికమ్ అ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ TFI. సో లెట్స్ వెయిట్ అంటిల్ July 31st. అప్పుడు కూడా బ్లాగ్ చేద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో వ్లాగ్ ఇన్ బెంగళూరు చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.